వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. అమరావతిలో ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు. 34,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం. వైసీపీ కాపు నేతలు జగన్ ప్రభావంలోనే, మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణ. హైదరాబాద్ లో కూల్చివేతలే ఎక్కువ, రేవంత్ పై కేటీఆర్ తీవ్ర విమర్శలు. బ్రిక్స్ సమావేశంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి. మీ అడుగులు జాగ్రత్తగా వేయండి అంటూ ప్రపంచ నాయకులకు ఆయన ఇచ్చిన సూచన ఆసక్తిని రేపింది. గ్లోబల్ భద్రతా పరిస్థితులు పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశాలు ఆచితూచి వ్యవహరించాలని ఆయన పరోక్షంగా హెచ్చరించినట్టు విశ్లేషకులు చెబుతున్నాయి. ఈ వ్యాఖ్యలు బ్రిక్స్ వేదికపై కీలక సందేశంగా మారి అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఖతార్లోని రాస్ లాఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో జరిగిన పేలుడు ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో భారతీయ పౌరులు సహా పలువురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దోహాలోని భారత రాయబార కార్యాలయం ఖతార్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ ఘటనలో 12 మంది భారతీయులు మృతి చెందినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. మొత్తం 13 మంది మృతి చెందగా 66 మంది గాయపడినట్లు ఖతార్ ఎనర్జీ సాద్ ఆల్ ఖాబీ తెలిపారు. At about 10:30 p.m. Sunday night, the 21st of June 2026, there was an explosion and fire at the Barzan local gas supply facility at Ras Laffan Industrial City, which was operated by Qatar Energy LNG. I would like to emphasize that this was an accident and not sabotage or hostile in nature. Unfortunately, I find myself today having to do something I have always hoped would never happen, and that is to announce the tragic loss of 13 lives of our people who hold Indian and Pakistani nationalities. 66 people have been reported injured and are receiving medical treatment, none of whom are in life-threatening condition. We have started full investigation to determine the cause of this unfortunate incident. I would like to conclude by mentioning that Qatar Energy LNG facilities, Ras Laffan port, other logistical operations in Ras Laffan remain unaffected as a result of this explosion and fire, and this will not affect in any way our export capabilities. No, it will be shut until we can. First, we have to assess what the damage is, which will take some time, and then after assessing the damage, we'll put a plan on rectifying it and the timeline and so on, and in due course we'll announce when that will be. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. 34,000 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సుమారు 35,000 ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఉండవల్లి ప్రాథమిక వసతుల అభివృద్ధికి 426 కోట్లు, జ్యుడిషియల్ అకాడమీకి 130 కోట్ల నిధులను మంజూరు చేశారు. మొత్తం సుమారు 80 అజెండా అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం లభించినట్లు సమాచారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీలోని కాపు నాయకులు జగన్ ప్రభావంలో చిక్కుకుపోయారని ఆరోపించారు. రాష్ట్రంలోని పులివెందుల తరహా ఫ్యాక్షన్ రాజకీయాలను విస్తరించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి విమర్శించారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల మధ్య బలమైన రాజకీయ బంధం ఉందని పేర్కొన్న నిమ్మల వారిద్దరిని రాము లక్ష్మణులతో పోల్చారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య ఉన్న అవగాహన పొత్తును ఏ రాజకీయ శక్తి కూడా దెబ్బతీయలేదని మంత్రి స్పష్టం చేశారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ
తప్పనిసరి స్థితిలో ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే ఆయన కోటరీలోనే ఈరోజు శ్రీలక్ష్మి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మొన్ననే మనం చూస్తాం అంబటి రాంబాబు, ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి ఆ కేసుల ద్వారా, ఆ యొక్క జైలు జీవితం ద్వారా. మీ అందరికీ తెలుసు, పేరుని కృష్ణమూర్తి అంటే ఒక గౌరవమైనటువంటి కుటుంబం వ్యక్తి పేరుని కృష్ణమూర్తి గారంటే. అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నాని. ఆయన చూసాం మనందరం కూడా, ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈ రకంగా ఆయన ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతుందో 1 by 1 ఒక్కొక్కటి ఈ రాష్ట్రంలో అమలు చేసుకుంటూ, నేను కూడా చూశాను గుడివాడ అమర్నాథ్. ఎందుకంటే నేను కూడా విశాఖపట్నంలో నేను కూడా చదువుకున్నాం. అప్పుడు వాళ్ళ తండ్రి గురునాథరావు గారు, ఆయన కూడా ఒక మంత్రిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా. ఆయన కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగానే ఆ రోజు ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అటువంటి గౌరవ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అమర్నాథ్ని ఈరోజు ఏ రకంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి? ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నటువంటి వాడు. అటువంటి వాడి బంగారు భవిష్యత్తును నాశనం చేసేటువంటి విధంగా నేతల్ని తిట్టించడం, బూతులు మాట్లాడించడం, అది కూడా సాటి కాపుల మీద దాడి చేయించడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, దానితో ఒక యువకుడు అతని జీవితం కూడా ఒక విలన్గా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మార్చేసినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే వీరిద్దరి కలయిక ఏదో వీళ్ళిద్దరు పదవులు పొందడానికి కాదు. 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కాకినాడలో ఇటీవల నిర్వహించిన వైసీపీ కాపు నాయకుల సమావేశంపై ఎంపీ సానా సతీష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ సమావేశాన్ని రాజకీయ నిరుద్యోగుల సమావేశంగా అభివర్ణించిన ఆయన వైసీపీ నాయకులు కుల రాజకీయాలు, విద్వేష రాజకీయాలకే పరిమితమయ్యారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కోనసీమ ప్రాంతంలో కుల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగాయని ఎంపీ సానా సతీష్ విమర్శించారు. అమాయక కాపు యువకులు అరెస్టైన సమయంలో వైసీపీ సీనియర్ నాయకులు ఎందుకు మౌనం వహించారని ఆయన ప్రశ్నించారు. అది ఆత్మీయ సభగా పెట్టారు. మేమైతే ప్రత్యేకంగా చెప్పేదంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తా. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే కతిమ 20% పనులు అవగొట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. సభ అసలు సక్సెస్సే కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకి ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఈ ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో
జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపుల్ని అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. తెలంగాణ రాష్ట్రంలో 2.5 ఏళ్లలో ఒక ఇటుక కూడా వేయలేదని, కానీ కూల్చివేతలే ఎక్కువగా జరుగుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ నగరంలో లక్షలాది ఇళ్లు కూల్చివేస్తారని, మూసీ ప్రాజెక్టు పేరుతో అక్రమాలపై కర్టెన్ రైజ్ చేసినట్లు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తుగ్లక్ పాలన ఆదర్శంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. పేదలు, కార్మికులు ఇళ్లు కోల్పోయి కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం క్రూరమైన ఆనందం పొందుతుందని కేటీఆర్ ఆరోపించారు. 2.5 ఏళ్లైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్క ఇల్లు కట్టిండా? శేర్లింగంపల్లిలో ఒక్క ఇల్లు కట్టిండా? ఎక్కడన్నా కట్టిండా కట్టలేదా నాకు అర్థమైతలా. శేర్లింగంపల్లిలో ఎక్కడన్నా ఒక ఇల్లు కట్టిండా? ఒక్క ఇటుక పెట్టిండా? 2.5 ఏళ్ళు అయిపోయింది కదా, కానీ ఎన్ని ఇల్లు కూలగొట్టిండు? ఇండ్లు ఎన్ని కూలగొట్టిండు ఎరికేనా? కొన్ని వేల ఇండ్లు హైడ్రా పేరిట, ఇంకో దాని పేరిట ఇలా ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుడు. ఇటుక పేర్చింది లేదు, ఇల్లు కట్టింది లేదు, అంతా కూలగొట్టుడే. ఇంకా ఘోరం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి గరీబోళ్ళు ఏడుస్తుంటే, ఇల్లు కూలిపోయి ఏడుస్తుంటే ఆయనకు సాడిస్టిక్ ప్లెజర్ వస్తుందంట, పైశాచిక ఆనందం వస్తుందంట, ఆయనకు మంచిగా అనిపిస్తుందంట, సంతోషం అనిపిస్తుందంట. అనిపిస్తుంది. ఎందుకు అనిపించేది? ఎవడన్నా నాయకుడిని నీకు ఆదర్శం ఎవరయ్యా, నీకు ఇన్స్పిరేషన్ ఎవరయ్యా అంటే రాముడు అంటారు, శ్రీరాముడు నాకు ఆదర్శం అంటారు, లేదా శ్రీకృష్ణుడు నాకు ఆదర్శం అంటారు. కానీ రేవంత్ రెడ్డికి ఎవరు ఆదర్శమో తెలుసా మీకు? ఒక రావణాసురుడు, ఒక నరకాసురుడు, వాళ్ళను మించిన వాడు హిట్లర్. హిట్లర్ నాకు ఆదర్శం అని బట్లర్ ఇంగ్లీష్లో చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. హిట్లర్ హిట్లర్ అంటే ఎవడో ఎరికేనా? కొన్ని లక్షల మందిని చంపేసినోడు ఆయననట. ఈయనకు ఆదర్శమట. ఆయననే ఆదర్శంగా తీసుకొని పనిచేస్తారట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన హిట్లర్ ఒకటే కాదు, ఆయనకు ఆదర్శం ఇంకొకడు కూడా ఉన్నాడు. సగం తుగ్లక్ ఉన్నాడు, సగం హిట్లర్ ఉన్నాడు. సగమేమో తుగ్లక్ పనులు, సగమేమో హిట్లర్ పనులు. హైదరాబాద్ లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం. తెలంగాణ రాష్ట్రంలో యూరియా యాప్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో రైతులతో కలిసి నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన మాజీ మంత్రి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీసులు మంగళవారం అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. వేలాది మంది రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడం సరైంది కాదని వేముల ప్రశాంత్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలపై పోరాటం కొనసాగిస్తానని, ఎల్లారెడ్డికి వెళ్లి రైతులకు మద్దతు తెలుపుతానని స్పష్టం చేశారు. యూరియా యాప్ పై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ అరెస్ట్ చేస్తారా? ఆడ జిల్లాలో అరెస్ట్ చేసినా కానీ ఒక పద్ధతిగా హైదరాబాద్ అరెస్ట్ చేసుడు ఏందా? ఇంత భయపడితే ఎట్లా బాబు? గవర్నమెంట్ ఇంత భయపడితే ఎట్లా? దాదాపు ఎల్లారెడ్డిలో రైతులకు యాప్ దొరుకుతలేదు, యూరియా దొరుకుతలేదు యాప్ సిస్టమ్ తోటి అని వాళ్ళు పాపం బాధపడుతుంటే వాళ్ళు ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ చేసుకుంటే రమ్మన్నారు, వెళ్తున్నారు. దానికి ఏంది? ప్రొటెస్ట్ ప్రోగ్రామే కదా, హింస ఏం కాదు కదా, వైలెన్స్ ఏం కాదు కదా. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయకపోతే ఎట్లా? గేట్ ఎందుకు చేయలేదా? తీసుకోరు. గేట్ ఎందుకు తీసుకోలేదు? హౌస్ అరెస్ట్ అయితే నా గేట్ తీసుకుంటే నీకేం ప్రాబ్లం అవుతున్నది? ఆర్డర్ చూపిమను, ఆర్డర్ చూపిమనబ్బా. హౌస్ అరెస్ట్ కూడా మేము ఉంటుంది. మేము కూడా గవర్నమెంట్లో పనిచేసినమ్మా. ఎవరు మీరు చెప్పండి, నేనెందుకు చెప్పాలి? హలో, గుడ్
గుడ్ మార్నింగ్, బాగున్నా. ఏందమ్మా ఇది? ఇక కామారెడ్డిలో జరిగేదానికి గీడారా చేసుడేందా? ఇక హైదరాబాద్ ఏమైనా జరుగుతుంటే హైదరాబాద్ హౌస్ అరెస్ట్ చేసుడు అంటే ఒక పద్ధతి. కామారెడ్డిలో జరిగేదానికి హైదరాబాద్ హౌస్ అరెస్ట్ చేస్తే ఎట్లబ్బా? ఇంత అన్యాయం. మేము కూడా గవర్నమెంట్లో పనిచేసాం. అట్లాగా చేయదు సీఏ గారు. ఏది నా లేదు మీరు చెప్పండి, మీ ఏసీపీ గారు, మీ కమిషనర్ గారు చెప్పండి. ఏమన్నా ఉంటే అక్కడే చేసుకోమని. మేమేమన్నా తప్పు చేస్తే కామారెడ్డిలో స్పాట్లో చేసుకోమను. మేము తప్పు చేయకపోతే ఇక్కడ హైదరాబాద్ వేసలేదా బాగా కామారెడ్డి దానికి? మరీ టూ మచ్. గింత భయపడితే ఎట్లబ్బా? అది కదా, నువ్వు హైదరాబాద్ అయినా ప్రొటెస్ట్ కాల్ చేసాము మా పార్టీ వాళ్ళం అంటే, మీరు హైదరాబాద్లో నన్ను హౌస్ అరెస్ట్ చేసిర్రా, మీ ప్రివెంటివా మీ ఇష్టం. కామారెడ్డి జిల్లాలో చేసేదానికి హైదరాబాద్ ఆపడేందా? అనకాపల్లి జిల్లా దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో అగ్ని ప్రమాదం, 2 కార్మికులు మృతి. అనకాపల్లి జిల్లా పర్వాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీకి ఆనుకుని ఉన్న ఇండస్ట్రియల్ పార్క్లోని దక్షిణ ఎనర్జీ పరిశ్రమలో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రస్తుతం ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై స్వతంత్ర ధృవీకరణతో కూడిన పూర్తి అధికార వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది. వల్ల ప్రమాదం చోటు చేసుకుంది. అందుకని జిల్లా అధికార యంత్రాంగం దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి, యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయండి, కఠినంగా యాజమాన్యం మీద చర్యలు చేపట్టండి. అలాగే మృతి చెందినటువంటి కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1 నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టండి. ఇప్పటికొచ్చి ఇంకో మృతదేహానికి సమాచారం కూడా, ఆ కుటుంబానికి సమాచారం కూడా అందజేయలేనటువంటి పరిస్థితి. ఇప్పటికొచ్చి యాజమాన్యం రాలేనటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి పోలీసు అధికారులు, అనేక ఫైర్ ఇంజిన్లు వచ్చి సుమారు 3 గంటల సేపు శ్రమిస్తే కానీ మంటలు అదుపు చేయలేనటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో కూడా యాజమాన్యం ఇప్పటికొచ్చి ఇక్కడ చేరుకోలేదు. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయాలని సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తోంది. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పర్వాడ ఫార్మాసిటీని ఆనుకొని ఇండస్ట్రియల్ పార్కులో ఈరోజు ఘోర ఘటన అనేటువంటి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందారు. ఒకరు వెంకటేష్ అనేటువంటి యాపాడి వెంకటేష్ అనేటువంటి కార్మికుడు గోవాడ చెందినటువంటి, మరో కార్మికుడు తిరునాథ అచ్యుతాపురానికి చెందినటువంటి 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. ఏదైతే వేస్ట్ ఆయిల్ అనేటువంటి తయారవుతున్నటువంటి ప్రాసెస్ సందర్భంలో తెల్లవారు 5:30 గంటలకి ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి పూర్తిగా భద్రతా వైఫల్యం అనేటువంటిది మనకు కట్టొచ్చినట్టు కనపడుతూ ఉంది. భద్రతా వైఫల్యం వల్లే కార్మికుడి యొక్క నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. 2 కార్మికులు సజీవ దహనమైనటువంటి పరిస్థితి. శవాలు అంటే ఆ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయినటువంటి పరిస్థితి. అందుకని జిల్లా అధికార యంత్రాంగం సమగ్రమైన దర్యాప్తు చేయండి, సేఫ్టీ ఆడిట్ పాటించండి. భద్రతా వైఫల్యం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అరిచేతుల ప్రాణాలు పెట్టుకుని క్షణ భయాందోళనలో కార్మికులు విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అనేక కుటుంబాలు ఈదిని పడి అలోలక్షణ అనేటువంటి అలమటించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ఇప్పుడు వెంకటేష్ చనిపోయినటువంటి వెంకటేష్కి భార్యతో పాటు 3 పిల్లలు కూడా ఆడపిల్లలు ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మృతదేహాలను చూస్తే వర్ణాతీతం, చాలా బాధాకరమైనటువంటి విషయం. చాలా ఘోరంగా మృతి చెందినటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆయిల్ తయారీ సందర్భంలో ఈ జరిగినటువంటి ప్రమాదమే. ఏదైతే దానికి 50 నిమిషాలకు మాకు ఒక ఫైర్ కాల్ రావడం జరిగింది సార్. దక్షిణ ఎనర్జీ అనే ఇండస్ట్రీలో ఫైర్ అవుతుందని చెప్పడం జరిగింది. ఇమీడియట్గా మా అనకాపల్లిలో ఉన్న అగ్నిమాపక రెండింటిని రామ్కీలో ఉన్నటువంటి 2 వాహనాలు టర్న్అవుట్ చేయడం జరిగింది. మేము వచ్చేసరికి మంటల పొగలతోటి ఈ ప్రదేశం అంతా వ్యాపించి ఉంది. వెంటనే మా దగ్గర ఉన్న వాహనాలతో ఇమీడియట్గా ఫైర్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది. వితిన్ హాఫ్ అన్ అవర్లోనే మేము ఫైర్ని అంతా కూడా కంట్రోల్ చేయడం జరిగింది సార్. అప్పటికే 2 చనిపోయి అయితే ఉన్నారు. ఆ బాడీలో లోకల్ సిఏ గారికి అప్పచెప్తే వాళ్ళు హాస్పిటల్కి తరలించడం అనేది జరిగింది సార్. అది సార్ సార్
పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆల్మారులో మా భూమి మా హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూ యజమాని హక్కులను సంరక్షిస్తూ రైతు భూమిపై సర్వ హక్కులు రైతుకే ఉండేలా చట్టాలను రూపొందిస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చి సరిహద్దు రాళ్లు పట్టాదారు పాస్ పుస్తకాలు తన ఫోటోను గుర్తించుకున్నారని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ సైతం రైతులకు జిరాక్సులు మాత్రమే ఇచ్చేవారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా రైతుల భూమిని సర్వే చేసి పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం దూసుకెళ్తుందన్నారు. హింసను ప్రేరేపించేలా జగన్మోహన్ రెడ్డి రఫా రఫా అంటూ కొట్టే విధంగా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో హింసాత్మకమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే గోదావరి జిల్లాలో ప్రజలు సహించరని హితవు పలికారు. ఒకటి ఈనాడు చూస్తా ఉన్నాం. మేము అధికారికి వచ్చిన తర్వాత పాత సర్వే సంబంధించిన హెచ్చు తగ్గుల కోసం 3 సార్లు రెవెన్యూ సదస్సులు పెట్టాం. మీ గ్రామం కూడా వచ్చాం. తద్వారా ఏంటంటే మీ భూమిని పరిరక్షించడానికి సంబంధించిన ప్రభుత్వ యజమాన్యం మీ హక్కులు కాపాడడం కోసం మీ భూమి యొక్క హక్కుల్ని కాపాడడంలో ప్రభుత్వం సఫలీకృతమైంది. ఈనాడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అని చెప్పడానికి వచ్చారు. అదే రీతిలో ఈరోజు పట్టాదారు పాస్ పుస్తకం వస్తా ఉన్నాం. ఈ పట్టాదారు పాస్ పుస్తకం కావాలంటే గత ప్రభుత్వంలో సర్వేదారులు ఆయన బొమ్మ, జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, కోడిగుడ్లో ఆయన బొమ్మ, ఆఖరికి పాస్బుక్లో ఆయన బొమ్మ, ఆఖరికి సిక్కీలు అంటారు చిన్నపిల్లలకి అంగన్వాడీలో పెడితే ఆయన బొమ్మ. అంటే బొమ్మలు పిచ్చి పట్టుకుని ఆయన ఏదో వ్యవహారం చేసుకున్నాడు. అదే కాకుండా ఈనాడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, 2024 తర్వాత మీ ఆలమూరు గ్రామం సర్వే పెట్టా. మొట్టమొదటి గ్రామం ఆలమూరే. ఈ మండలంలో సర్వే చేసిన తర్వాత మీకు మిగిలిన పట్టాదారు పాస్ పుస్తకాలు 26. మీకుండే గ్రామంలో 640 ఉంటే 615,000 పట్టా పాస్ పుస్తకం ఇస్తాం. ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుందో చూడండి. చూసా 26 మంది ఎవరంటే భూమి నాకు తేడా ఉందని చెప్తున్న వాళ్ళు మళ్ళీ వెరిఫై చేయడానికి మళ్ళీ ఫిర్యాదు చేస్తే దాగింది. దీంట్లో మరణించిన వారు 1, 2, 3, 4 పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంట పెనుకొండ మండలం కామధేను లంక గ్రామానికి చెందిన సానబోయిన సత్యనారాయణ ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడును సిద్ధాంతం గ్రామంలో కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు, సానబోయిన సత్యనారాయణ ఇరువురు కాసేపు మాట్లాడుకుండగా తమ గ్రామంలో డ్రైనేజీ సమస్యతో పాటు రహదారులు సరిగ్గా లేవని చంద్రబాబు నాయుడుకు తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టి రహదారులు నిర్మిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అనంతరం నీ సమస్య ఏమిటని సానబోయిన సత్యనారాయణను చంద్రబాబు అడగ్గా నాకు ఉండడానికి ఇల్లు లేదని చెప్పడంతో ఇల్లు నిర్మించి ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం గ్రామంలో సానబోయిన సత్యనారాయణకు 2 సెంట్ల స్థలంలో ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. అంతేకాకుండా గ్రామంలో డ్రైనేజీ నిర్మాణం, రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు అన్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని అన్నారు. జీవితాంతం చంద్రబాబు నాయుడు సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రాన్ని ఆయన అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని కోరారు. సానమోహన్ సత్యనారాయణ గారండి. సీఎం గారు మీకు హామీ ఇచ్చారు కదా, ఇచ్చారండి. ఎంతవరకు నెరవేరింది? మాకండి ఇల్లు కట్టిస్తామన్నారండి. తర్వాత రోడ్లు వేయిస్తా అన్నారు. సోరా చెరువుకు రోడ్డు, పెద్ద రోడ్డు నుంచి సోరా చెరువు రోడ్డు కలపాలన్నాను, చేయిస్తానన్నారు.
చిన్న చిన్న రోడ్లు ఉన్నాయండి, రోడ్లు కూడా చేపిస్తున్నారు అన్నారు. మరి ఇంకా ఏమడుగుతారు అన్నారు. బాబా ఏమున్నది అన్నారు. నీకు పిల్లలు ఎంతమంది అన్నారు. 5 పిల్లలు అన్నానా, 3 ఆడవాళ్ళు 2 కొడుకులు అన్నానా. నీ పొలం ఎంత ఉన్నది అన్నారు. 3 ఎకరాలు ఉంది బాబు. 3 ఎకరాల్లో 3 అరెకరాలు కూతురికి ఇచ్చేసానా. ఉన్నా కొంత నా కొడుకులు నేను చేసుకుంటున్నాము. రెండోది మీరు 4,000 రూపాయలు పిచ్చిరి ఇస్తున్నారు. ఆటతోటి కాలక్షేపం చేసుకుంటున్నాం బాబు అన్నాను. ఆ మధ్యగా నీకు ఇంకా ఏంటో చెప్పరన్నారు. చెప్పలేక ఆవేశం ఎక్కువైపోయి అలా ఉండేదాడికి నీకు ఇల్లు లేదు కదా అంటారు నా చందం నా బాబు గారు. ఆ మధ్యగా లేదు బాబు అన్నాను. అయితే నేను ఇల్లు కట్టిస్తానా కట్టించుకుంటావు అన్నాను. కట్టించుకుంటాను బాబు అన్నాను. అయితే కట్టించుకో, నేను అన్ని సౌకర్యాలు చేస్తానా అని చెప్పి మాట ఇచ్చారు. మీ మాట ప్రకారంగా శంకుస్థాపన మొన్న చేయించామండి చేస్తామన్నారు. చాలా సంతోషం బాబా, జై చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నమస్కారం పెట్టాను. సంతోషంరా అయిపోతుంది మీ పని అన్నారు. డ్రైనేజీలు కూడా డ్రైనేజీలు లేవండి. మరి ఊళ్ళోని కామధేను లంకగా డ్రైనేజీలు తగ్గించాలండి. రెండోది రోడ్లు అసలు బీభత్సం అయిపోయి రోడ్లు లేవు బాబు. కదా ఇప్పుడు డైలీ అడిగినప్పుడు అన్ని నేను చేపిస్తలేరా అని చంద్రబాబు నాయుడు గారు నాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా పని మొదలెట్టి చేపిస్తున్నారు. సంతోషం. జై చంద్రబాబు నాయుడు గారు. టాటా టాటా. అప్పుడు నీతి ఆయోగ్ ప్రశంసలు అందుకున్న గిరిజన గర్భిణీల వసతి గృహాలు ఇప్పుడు నిర్వీర్యం అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పార్వతీపురం ఐటీడీ ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం సాలూరులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాల్లో నిధుల కొరత, సిబ్బంది జీతాల సమస్యలతో సేవలు క్షీణించాయని స్థానికులు చెబుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన గర్భిణీలను కూడా చేర్చకుండా తిరిగి పంపిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిపై గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తుండగా పెండింగ్ జీతాలు విడుదల చేసి కేంద్రాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే గర్భిణీలకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని బర్త్ వెయిటింగ్ హాల్స్ ద్వారా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. గిరి శిఖర గ్రామాల నుంచి వచ్చిన గర్భిణులకు ఎంతగానో ఈ వైటీస్ అనేది ఉపయోగపడింది. ఈ గర్భిణీ హాస్టల్ వల్ల ఎంతోమంది గిరిజనులు ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఈరోజు వారి పిల్లలతో ఆనందంగా ఉన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అయితే ఇది పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. గతంలో లక్ష్మీసా ప్రాజెక్ట్ అధికారిగా ఉండేటప్పుడు ఈ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుండి కూడా గిరిజన ప్రాంతాల్లో గిరిశిఖర గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆరోగ్యంగా ఉంటూ మంచి కాన్పును చేయగలిగారు. అదేవిధంగా ప్రస్తుత గవర్నమెంట్ కూడా దీనికి సిబ్బందికి అలాగే వారికి కూడా ఎటువంటి నిధులు కేటాయించకపోవడం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వీరు బయటికి వెళ్లే పొజిషన్ ఏర్పడుతూ ఉంది. ఆసుపత్రికి వెళ్తే వారిని వైటీసీ గర్భిణీ స్థానానికి వెళ్ళమంటున్నారు. ఇక్కడ వీళ్ళు తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు చాలా జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం వారిని గుర్తించి వెంటనే ఇది మళ్ళీ ఏర్పాటు చేయాలి. గతంలో నీతి ఆయోగ్ వారు పర్యవేక్షించినప్పుడు కూడా ఇది చాలా బాగుంది, అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంట్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కానీ మన స్టేట్లో మన ఐటీడీఏలో స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్ అనేది ప్రస్తుతానికి ఆగిపోయే పొజిషన్లో ఉంది. ప్రత్యేకంగా అధికారులు దీనిపై దృష్టి సారించి మళ్ళీ గిరిజనుల పక్షాన నిలబడాలని, ఇలాంటి వేలాది మంది గర్భిణీలకు అండగా నిలబడాలని చెప్పి కోరుతున్నామండి. ప్రస్తుతం కొండపై నుంచి వచ్చిన వారు ఐరిస్క్ వాళ్ళు 7 నెలలు అయ్యేసరికి ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా న్యూట్రిషన్ ఫుడ్ అంది వాళ్ళు ఆరోగ్యంగా ముందుకు వెళ్తున్నారు. అలాగే 8 నెలల తర్వాత ఇక్కడికి హాస్టల్లోకి గర్భిణీలు వస్తారు. వారికి కూడా అండగా ఉండడం, కోతవేడు దూరంలో ఆసుపత్రి ఉండడం వల్ల వాళ్ళకి అంతా కూడా మంచి జరుగుతుంది. అటువంటి గర్భిణీ హాస్టల్ అనేది ఈరోజు నిర్వహణ చేసే విధంగా ప్రభుత్వం ఉండడం చాలా బాధాకర విషయం. ప్రస్తుతం ఐటీడీఏలో ఏదైనా పథకం ఖచ్చితంగా ప్రజలకు చక్కగా అందుతుందంటే అది గర్భిణీ హాస్టల్ మాత్రమే. అటువంటిది అది కూడా నిర్వీర్యం చేసే స్థితిలో ఉండడం అనేది చాలా దారుణం అండి. ఇది గిరిజనుల పక్షాన్ని మేము అందరం నిలబడుతున్నాం. ఒక సాటి గిరిజనుడుగా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అండి. ఖచ్చితంగా దీనికి నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో రన్ చేయాలని చెప్పి కోరుతున్నాం. కోనసీమ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణరావు ఆరోపించారు. కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్య, వైద్యం అందరికీ ఉచితంగా అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టాయని విమర్శించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు విద్య దూరమయ్యే పరిస్థితులు సృష్టిస్తున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని ప్రైవేట్ సంస్థల అధీనంలోకి నెట్టాయని ఆరోపించారు. పేదలు, బడుగు బలహీన వర్గాలు, అగ్రవర్ణ పేదలు పిల్లల విద్యకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలు, హాస్టల్, బస్సు, యూనిఫామ్, బ్లూట్ల పేరుతో భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఫీజుల దోపిడీని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అక్రమ ఫీజుల వివరాలను తల్లిదండ్రులు పోస్ట్ కార్డు ద్వారా తమకు పంపించాలని కోరారు. ఫిర్యాదులను ఏపీ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ కు పంపించి అక్రమంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో గత 2 సంవత్సరాల నుంచి కూడా విద్యా వ్యవస్థ ఆర్థిక ఉగ్రవాదుల చేతిలో బందీ అయిపోయి ప్రభుత్వంలో ఉన్నటువంటి కీ పోస్టులన్నీ కూడా ఈ ఆర్థిక ఉగ్రవాదులు ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషను కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వారే మరి అన్ని శాఖల్ని కూడా నడుపుతున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఇవాళ మన ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇవాళ పరిపాలన చేయట్లేదు. ఈ ఆర్థిక ఉగ్రవాదులు స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంపీలు గాను రాజ్యసభ సభ్యులు గాను ఎమ్మెల్యేలు గాను ఉంటూ ఇవాళ ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి వచ్చారంటే చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా ఇవాళ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి రెగ్యులేటరీ కమిషన్ అనేది ఉంది. ఆ సంగతి చాలామందికి తెలీదు. అలాగే కాలేజ్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ సంస్థల నుంచి కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా కాపాడి లక్షలాది రూపాయల ఫీజులు కట్టక్కర్లేకుండా కేవలం నామమాత్రం ఫీజులకే చదువు చెప్పించే పరిస్థితులు కూడా మీకు ఉన్నాయనే విషయం తల్లిదండ్రులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో మేము ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ మరి కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఏపీ ఎన్హెచ్ఆర్సీకి మీరు రిప్రజెంటేషన్ పంపించి వారిని ఇక్కడికి వచ్చి ఈ కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా తనిఖీ చేయవలసిందిగా, ముఖ్యంగా అమలాపురంలో ఫీజు దోపిడీని, అలాగే యూనిఫారం దోపిడీ అని, అలాగే హాస్టల్ మెస్కి సంబంధించినటువంటి బస్సుల గురించి, అలాగే బూట్ల గురించి, పుస్తకాల గురించి కూడా నిలువు దోపిడీ చేస్తున్నటువంటి విద్యా సంస్థలన్నింటినీ కూడా ఫైన్ స్లాబ్ విధించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ మీ ద్వారా మరి ఈవేళ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.